కి స్వాగతం. నెల్లూరు రూరల్ పరిధిలోని 33వ డివిజన్ పొదలకూరు రోడ్డులో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని స్థానిక టీడీపీ నేతలు మన్నెం పెంచల నాయుడు, హజరత్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటిన కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ అన్నారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి హజరత్ నాయుడు మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుజ్జయ్య నాయుడు, రమేష్ నాయుడు, అనంతనేని బాబు, శ్రీనివాసులు, బలరామనాయుడు, నాని, రాజేష్, రమణయ్య, ఆనంద్, మౌలాలి, నిర్మలమ్మ, కళ్యాణి, ప్రసాద్, పెంచలయ్య, జనార్దన్, బాబీ, మురగ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ వెండితెర రారాజు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ మహానేతకి ఘన నివాళి అర్పించుటకై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేశారు. చాలా సంతోషం. వారికి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేశారు. వారికి కూడా మా యొక్క కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. అయితే మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, కులమతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మహానేత శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని విధాల సమాజంలో ఉన్నటువంటి ప్రజలకైతేనేమి, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పార్టీ పెట్టిన తర్వాత అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పరిపాలిస్తున్నా వారిని అనుసరించే ఆ యొక్క సంక్షేమ పథకాలను ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ మహానేతని తెలుగు జాతి ఉన్నంత వరకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ మహానేతను గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు 33వ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి నాయకులకి నేను పేరు పేరున అందరికి కూడా, వారందరి పేర్లు చెప్పలేదు, అందరూ కూడా మాకు సహకరించిన వాళ్ళే. అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటరు, వాళ్ళ భర్త హజరత్ నాయుడు గారు అందరూ కూడా మా సహకారం అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు 33వ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని దీనిలో రూరల్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా, ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి మన 33వ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు మన వర్క్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు కూడా ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వారికి ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఇలాగే మేము నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తామని ఈ 33వ డివిజన్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా కలిసి మేము చేసుకుంటూ ఉంటామని, ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా తల్లులు అందరికీ కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా దాదాపు ఒక 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇలాగే ఈ రూరల్ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అది మన శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా జరుగుతుంది.